పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంగముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ మరి యొక్క శిలువ ధ్యానముల సమయంలోనైనా మేము ఏర్పరచుకున్న ఈ యొక్క 40 రోజులకు సంబంధించి శుక్రవారాలు నైనా మేము సంఘముగా కలిసి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యమును ధ్యానిస్తూ ఉండగా, అలాగనే ప్రభు నీ యొక్క బిడ్డలతో ప్రేమ విందులు సహవాసము చేస్తూ ఉండగానైనా ఈ సమయాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ ఇంతవరకు నీవు మమ్మల్ని నడిపించి ఉన్నావు, కృతజ్ఞతలు. మరి ఈ సమయంలోనైనా నీ వాక్యమును క్లుప్తముగా ధ్యానించుకునేటువంటి సమయంలో నీ పరిశుద్ధాత్మ నింపుదలతోనూ అభిషేకముతోనూనైనా సేవకుడైన నాకు నీ వాక్యమును దయచేసి నా నోటిని నీ బూరగా వాడుకొని మరి ప్రభు నీ యొక్క ఆత్మ ద్వారా కూడిన బిడ్డలున్నైనా ఆదరింపమని, వారిని ముందుకు నడిపించమని, వారిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ దినము శ్రమలు అనేటువంటి దాని మీద ధ్యానించాలని ఆశపడుతున్నాను. చదివించబడిన వాక్యము ఒక బేస్ టెక్స్ట్గా చదివించడం జరిగినది. బైబిల్లోని కొన్ని వాక్య భాగాలను తీసుకొని యేసు ప్రభు వారు ఎలాంటి శ్రమలకు గురయ్యారు, మన జీవితాలలో ఆ శ్రమలు ఏ విధముగా కొనసాగుతూ ఉంటాయి క్రైస్తవుని జీవితంలో. కానీ ఈ శ్రమలను మనము అనుభవిస్తూ దీన్ని ఓర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏ విధముగా దీవిస్తాడు, ఈ అంశం గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పటి నుండి, ఎప్పటి నుండి? యేసు ప్రభువును వారు దేవుని కుమారునిగా పేతురు, అపోస్తలులందరూ కూడా, శిష్యులందరూ కూడా ఆయనను అంగీకరించినప్పుడు అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట ఆగత్యమని యేసు తన శిష్యులతో తెలియచేయ మొదలుపెట్టగా, తను శ్రమ పొందాలని, హింస పొందాలని, చనిపోవాలని, 3వ దినమున తిరిగి లేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమలు యేసు ప్రభు అనుభవించ బద్ధుడై ఉన్నాడు. ఎందుకనగా నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అర్పించేటువంటి ప్రక్రియలో శ్రమలు అనుభవించడానికి ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈ శ్రమలు ఒక్కసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 32 చూద్దాం. ఏంటి శ్రమలు అంటే అసలు ఏంటి? లూకాసు వార్త 18వ అధ్యాయము 32వ వచనం. వారు ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, శ్రమలలో భాగం ఏమై ఉంటుందండి? అపహాసము. ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మి వేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. కాబట్టి శ్రమలు గనక గమనించినట్లయితే 2 విధాలుగా ఉంటాయి. ఒకటి, శారీరకముగా హింసలకు గురయ్యేది, శారీరకముగా హింసింపబడేది. శారీరకముగా హింసింపబడేది ఒకటైతే, మానసికముగా, ఆత్మీయముగా హింసింపబడేది అన్నీ కూడా శ్రమలే. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన బ్రతికి ఉన్నంత కాలము, ఆయన బోధిస్తున్న సమయంలో ఆయన పడిన శ్రమలలో భాగం ఏంటి అంటే, అటు తన వారైన యూదుల నుండి, అన్యజనుల నుండి ఆయన అపహసింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఉమ్మి వేశారు అతని మీద, ఆయనను కొరడాలతో కొట్టారు, ఆ తర్వాత చంపివేశారు, 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు మాట్లాడేటువంటి సమయంలో ఈ శ్రమలు తనకు మాత్రమే కాదని, తనకన్నా ముందు వచ్చిన వారు కూడా ఇటువంటి శ్రమలు, అనగా ఈయనలాగా, యేసు ప్రభువులాగా నీ కొరకు నా కొరకు చనిపోయి మన పాపములను తీసుకొని చనిపోవడం అనేది, అటువంటి శ్రమ అనేది ఆయన మాత్రమే అనుభవించారు, మనం ఎవ్వరము అనుభవించట్లేదు. ఎంతోమంది చంపబడ్డారు, కానీ వారి యొక్క మరణము ద్వారా మనకు రక్షణ చేకూరడం లేదు. కాబట్టి ముందర మరణము, ఈ విధముగా మరణము పొందిన వారిని ఆయన గుర్తు చేస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 17వ అధ్యాయము మత్తయి సువార్త
17వ అధ్యాయము 12వ వచనం. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానని. బాప్తిజం ఇచ్చి యోహాను సైతము ఇలాగనే అపహసింపబడ్డాడు, అవమానింపబడ్డాడు. ఆయన ఆఖరికి చంపివేశారు. ఆయన చంపివేయడానికి గల కారణం గమనిస్తే మన శ్రమల్లో ఒకటి మనం ఎదుర్కొనేది ఏంటో గుర్తు చేసుకోవాలి. బాప్తిజం ఇచ్చి యోహాను నిక్కచ్చిగా ముఖము మీద కొట్టినట్టు వారి ఆత్మలను రక్షించేటువంటి ప్రక్రియలో చాలా కఠినముగా పరుషముగా మాట్లాడేవాడు కదా. కాబట్టి ఆ కఠినముగా పరుషముగా ఆయన పెద్దలతోనూ యాజకులతోనూ సద్దుకయ్యులతోనూ పరిసయ్యులతోనూ ఆయన దగ్గరికి వచ్చిన వారితో ఆయన ఎంత మాటలు అంటున్నాడంటే, సర్ప సంతానమా, మీకు బాప్తిజమము రక్షణ పొంది బాప్తిజమము తీసుకోమని ఎవరు మీకు సలహా ఇచ్చారు? మీ యొక్క రక్షణకు తగిన రీతిగా మీ క్రియలు గనక లేకపోతే అది వ్యర్థము. ఒకానొకనాడు ఆయన దిగి వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క దుళ్ళగొట్టేటువంటి సమయంలో దుళ్ళగొట్టినప్పుడు ధాన్యము కిందకు వెళ్తుంది, పొట్టు పైకి వెళుతుంది, అలాగునా మీకు జరుగుతుంది అని చెప్పినప్పుడు వారెంతో కోపపడ్డారు. కానీ అతని మరణము వారి ద్వారా జరగలేదు. ఆయన నిజాన్ని మాట్లాడుకునేదానికి పూనుకున్న క్రమంలో హేరోదు అనగా హేరోదు రాజు కుమారుడు ఇంకొక హేరోదు ఉంటాడు. ఆ హేరోదు తన తమ్ముడైన ఆర్కెలాయి యొక్క ఫిలిప్పు ఆర్కెలాయి అతని యొక్క భార్యను హెరోదియా అంటారు. ఆవిడను తాను ఉంచుకున్న సమయంలో బాప్తిజమము ఇచ్చి యోహాను ఆయనని గద్దిస్తాడు. ఇది నీకు చేయుట తగదు, నీ అన్న భార్యను లేకపోతే నీ తమ్ముడి భార్యను నీ ఉంచుకోవడము తగదు అని కఠినముగా మాట్లాడినప్పుడు, సత్యము మాట్లాడినప్పుడు అతన్ని చెరసాలలో వేస్తాడు. చెరసాల్లో వేసినప్పటికీ ఆ హేరోదు అతన్ని చంపడానికి వెనుకంజ వేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అతను మాట్లాడినప్పుడు అతను ఆకర్షితుడవుతూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైము అతను మాట్లాడే మాటలు గద్దించినట్టుగా, అతన్ని హెచ్చరించినట్టుగా, అతన్ని ఖండించినట్టుగా అనిపిస్తున్నది. కానీ అతను వినడానికి ఇష్టపడేవాడు, కానీ ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయేవాడు. ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక ఆయన చెరసాలలో వేసినప్పుడు ఆ యొక్క హెరోదియా ఎవరైతే తను ఉంచుకొని ఉన్నాడో ఆవిడ తన మీద పగబట్టి ఆఖరికి ఒకానొక దినమున పుట్టినరోజు సమయంలో, హేరోదు పుట్టినరోజు సమయంలో అందరికీ ఆయన బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఆయన హెరోదియా కూతురు నృత్యము చేసినప్పుడు దానికి అతను చలించి అర్ధరాజ్యం వరకు ఏదైనా అడుగు నీవు ఇస్తానన్నప్పుడు ఆవిడ వెంటనే వెళ్ళి వాళ్ళ తల్లిని ఏమి అడగమంటావు అని అడిగినప్పుడు ఆ తల్లి వచ్చి నాకు బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క తలను అడుగు అంటుంది. వెంటనే అతనికి ఇష్టము లేకపోయినా అతను నొచ్చుకుంటున్నా వెళ్ళి ఆమె తలను తెస్తాడు. కాబట్టి శ్రమలలో భాగముగా బాప్తిజం ఇచ్చి యోహాను ఏ విధముగా అయితే శ్రమ పడ్డాడో నేను కూడా ఆ విధముగా శ్రమ పడవలసి ఉంటుంది, మరణించవలసింది అంటున్నాడు. అందుకనే యేసు ప్రభువు వారు కనుక గమనించినట్లయితే ఆయన సత్యాన్ని శుతిమెత్తగా ప్రేమగా పలుకుతూనే 23వ అధ్యాయము మత్తయి సువార్తలో కనుక చూస్తే ఆయన పరిసయ్యుల్ని చాలా ఖండించినట్లుగా మాట్లాడతాడు. ఎందుకనగా మత గురువులైన పరిసయ్యులు వారు దేవుని రాజ్యమునకు వెళ్ళే పరిస్థితులు లేరు. వారి ఆలోచన విధానాన్ని బట్టి ఇంకొకరు వెళ్లకుండా అడ్డుపడుతున్నారనేటువంటి నేపథ్యంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఓ అంటు యు, అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ అంటూ మాట్లాడి వారిని దూషిస్తాడు. కాబట్టి ఈలాగున ఆయన ఎప్పుడెప్పుడైతే దేవుని గురించిన సత్యాలు బోధించేటువంటి సమయంలో ఆయన నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ సత్యానికి ఎవరైతే అడ్డుపడుతూ ఉన్నారో వారి గురించి మాట్లాడినప్పుడు బాప్తిజం ఇచ్చి యోహానునేమి యేసు ప్రభు వారేమి ఆ యొక్క మరణానికి దారితీసిందన్నమాట. కాబట్టి శ్రమలు క్రైస్తవుని జీవితంలో కూడా సర్వసాధారణం అన్నది మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అనగా చూడండి, 17వ అధ్యాయము అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 3వ వచనములో అంటున్నాడు, అయ్యా అపోస్తులుడైన పౌలు అంటున్నాడు వారి ముందర బోధిస్తాయా, నేను బోధించేటువంటి సువార్త ఏంటి? క్రీస్తు శ్రమలు పొందవలనని, ఆయన మరణించవలనని, ఆయన 3వ దినమున తిరిగి లేయవలనని ఈ సువార్తే కదా నేను
బోధిస్తున్నాను అంటున్నాడు. అలాగనే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అనగా ఏదైతే బాప్తిజం ఇచ్చి యోహాను శ్రమలను అనుభవించాడు, యేసు ప్రభు వారు నీకు నాకు రక్షణ తెచ్చిపెట్టడానికే శ్రమలైతే అనుభవించాడో ఆ శ్రమలు అపోస్తలుడైన పౌలు కూడా అనుభవింపవలసి ఉన్నది అని చెప్పి దానికి ముందుగానే దేవుడు అతనికి చెబుతాడు కదా. ఒకసారి నాతో పాటు అపోస్తల కార్యము 9వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. అపోస్తలుడైన పౌలును దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎన్నుకొని అననీయ ద్వారా అతనితో మాట్లాడుతున్న సమయంలో అననీయ అనేటువంటి శిష్యుడు సందేహిస్తున్నాడు. అయ్యా, ఇతను మనల్ని దూషించడానికి వచ్చినవాడు, మనల్ని శ్రమపాలు చేయడానికి వచ్చినవాడు, అతన్ని పోయి నీవు అతన్ని దర్శించమంటున్నావు, అతని కొరకు ప్రార్థించమంటున్నావు, అతని కళ్ళు తెరిపించమంటున్నావు అని అడిగినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇతడు అనగా అపోస్తలుడైన పౌలు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము గనుక గమనిస్తే ఆయన పరిచర్య అంతా కూడా శ్రమలతో కూడినదే. ఆ శ్రమలలో భాగం ఏంటండి? ఆయన అపహసించబడేవాడు. ఈ వెర్రివాడు అనేవారు అతన్ని, ఈ వెర్రివాడు అనేవారు. అవమానింపబడేవాడు, వెళ్ళిన ప్రతి చోట నిందలు పొందేటువంటి వాడు. ఆ తర్వాత అతని మీద ఉమ్మి వేసేవాళ్ళు. ఆయన హింసకు కూడా గురయ్యాడు, అంటే శారీరక హింసకు కూడా గురయ్యాడు. ఆ తర్వాత ఒకానొక నాడు నీరో చక్రవర్తి సమయంలో ఆయన చంపబడ్డాడు కూడా, హతసాక్షిగా మిగిలిపోయాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలుకు కూడా ఏం చెప్తున్నా అంటే, ఒకనాడు బాప్తిజం ఇచ్చి యోహాను ఏ రీతిగా అయితే దేవుని యొక్క సత్యము కొరకు నిలబడి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం వలన అతను మరణాన్ని పొందాడో, అలాగనే యేసు ప్రభు వారు సైతము మరణము పొందారు. కానీ యేసు ప్రభు యొక్క మరణము నీ పాపములు నా పాపములు తన మీదకి తీసుకుని చనిపోయేది కనుక ఆ శ్రమ కానీ ఆ మరణము కానీ వేరు. కానీ నీకు కానీ నాకు కానీ ప్రతి ఒక్కరికి ఆనాడు అపోస్తలులకేమే కానీ నీకు కానీ నాకు కానీ క్రైస్తవునిగా శ్రమలు తప్పవు అంటున్నాడు. శ్రమలు తప్పవు అంటున్నాడు. అందరూ బహుశా కొట్టించుకోవాల్సిన పరిస్థితికి రాకపోవచ్చు, అందరూ కూడా చంపించుకునే పరిస్థితికి హతసాక్షిగా ఉండడానికి రాకపోవచ్చు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో ఈ యొక్క శారీరకమైన శ్రమల కన్నా మానసికమైన శ్రమలు, ఆత్మీయమైన శ్రమలు పొందుకుంటాడు. అవమానింపబడతాడు, అపహసింపబడతాడు, నిందింపబడతాడు. చూడండి అపోస్తల కార్యము 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యులు అపోస్తలుడైన పౌలు ఒక సంఘములో వెళ్ళాడు, సువార్త బోధించాడు, అక్కడ పెద్దలు నేర్పరిచాడు. పెద్దలు నేర్పరిచిన తర్వాత వారితో వెళుతూ చెప్తున్న మాటలు, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అపోస్తలుడైన పౌలు బర్నబా ఆ యొక్క సంఘముతో మాట్లాడుతున్నాడు. అనేకమైన శ్రమలు మనము అనుభవించిన తరువాతనే పరలోక రాజ్యమును చేరతాం. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో క్రైస్తవులముగా బాప్తిజం ఇచ్చే యోహాను వలె యేసు ప్రభు వారు పొందిన శ్రమలు, శారీరక శ్రమలు, అపోస్తలుడైన పౌలు హతసాక్షిగా అయినట్టుగా మనందరి జీవితాల్లో పరిగణించకపోవచ్చు, అంటే అది రాకపోవచ్చు. కానీ మనము ఎన్నో మానసిక ఆత్మీయమైన శ్రమల గుండా వెళ్ళే దేవుని రాజ్యంలోకి వెళ్తామన్నది గుర్తు చేసుకోవాలి. కాబట్టి శ్రమ వచ్చిన ప్రతిసారి ఇది క్రైస్తవునికి తథ్యం అనేది మనము గుర్తు చేసుకోవాలి. ఇది క్రైస్తవునికి బద్ధుడై ఉన్నాడు, క్రైస్తవుడు శ్రమ పొందడానికి బద్ధుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో, ఏ యొక్క శ్రమలు యేసు ప్రభు వారు పొందారో ఆ శ్రమలలో పాలిభాగస్తునిగా ఏదైనా గనక లోటు ఉంటే అవి నేను పొందడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నా అంటే, యేసు ప్రభు ఏ శ్రమలైతే పొందాడో ఆ శ్రమలు రక్షణకు దారితీసేవి. నీవు నేను పొందే శ్రమలు రక్షణకు దారితీవు. కానీ యేసు ప్రభువును మనము ప్రేమించే కొలది ఆ శ్రమలను అనుభవిస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు యొక్క బిడ్డలకు ఆ శ్రమలు తప్పవని,
ఆ శ్రమలలో పాలిభాగస్తులు అవుతారని మనం గుర్తు చేసుకున్నప్పుడు మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు డస్సిపోము కదా, బలపడతాం. ఎందుకనగా ఆనాటి అపోస్తలుని వారు యోహానును పేతురుని వారు కలిసి కొట్టినప్పుడు, శ్రమ పొందినప్పుడు వారు కొట్టిస్తారు. ఆ యొక్క పెద్దలు కలిసి కొట్టించినప్పుడు వారు అంటున్న మాట, ఈ శ్రమలు అనుభవించుటకు వారు పాత్రులైనందుకు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసిరి అని రాయబడుతున్నది. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మానసిక ఆత్మీయ శ్రమలు, ఒక్కొక్కసారి శారీరక హింసలు పొందవలసిన సమయం వచ్చినప్పటికీ మనం గుర్తు చేసుకోవలసినది క్రైస్తవునికి తప్పదని గుర్తు చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29 నుంచి 30 వరకు అంటున్నాడు, విశ్వాసము, ప్రభువునందు విశ్వాసము మనం ఎలాగున కలిగి ఉన్నామో అలాగునే శ్రమల యందు కూడా పాలిభాగస్తులము అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకు కలిగి ఉన్నందున. మన జీవితంలో, క్రైస్తవుని జీవితంలో పోరాటము తథ్యము. కానీ ఆ పోరాటం ఏమై ఉండాలంటున్నాడండి అపోస్తలుడైన పౌలు తిమోతికి నేర్పించేటప్పుడు? అది మంచి పోరాటము అయి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక నా కొరకు పరలోకమందు నీతి కిరీటము ఎత్తిపెట్టబడి ఉన్నది. ఇది నాకు మాత్రమే కాదు, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఈలాగున శ్రమలు కూర్చుకుంటూ ముందుకు పోతారో వారందరికీ కూడా నీతి కిరీటము ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు. చూడండి 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనకే రీతిగా అయితే విశ్వాసము ప్రభువునందు కలిగి ఉన్నామో అంతే రీతిగా విశ్వాస భాగం ఎంతైతే ఉన్నదో శ్రమల భాగము కూడా అంత మనకు ఉన్నదంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ముందుకు సాగాలి. తెస్సలోనికకు రాసిన పత్రిక 2 తెస్సలోనిక చూడండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను. 1వ అధ్యాయంలో 4 నుంచి, అందువలన 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 4, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. వారు శ్రమ పడతా ఉంటే ఏమంటున్నాడంటే, అయ్యో పాపం అనట్లా, అయ్యో పాపం అనట్లా, మేము అతిశయపడుతున్నాం. ఎందుకని? క్రీస్తు యొక్క ముద్ర మీ మీద ఉన్నది కనుకే ఈ శ్రమలు మీ జీవితంలోకి వచ్చాయి. 5వ వచనం, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. వెదర్ వీఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఫర్ ద గాడ్స్ కింగ్డమ్ అనేది మన శ్రమలను బట్టే ఉంటుంది అంటున్నాడు. మీరు యోగ్యులని ఎంచబడుతున్నారు అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభువు కొరకు నిలబడినప్పుడు అపహాసింపబడినా, అవమానింపబడినా, నిందింపబడినా, ఉమ్మివేయబడినా, ఒక్కొక్కసారి శారీరకముగా శ్రమ పడవలసి వచ్చినా మనం గుర్తు చేసుకోవలసినది మనము యోగ్యులము. దానికి మనము ఆ యోగ్యత మనకున్నదని ఆయన అతిశయపడుతున్నా అంట. మనమైతే అయ్యో ఆయనకంత శ్రమ వచ్చిందా అని మనం అయ్యో పాపం అంటాం కదా, అంటే జాలి సానుభూతి చూపిస్తాం. ఆయన ఏమంటున్నా అంటే, దీని యందు నేను అతిశయపడుతున్నాను, ఎందుకంటే దేవుని రాజ్యమునకు యోగ్యులమని దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనల్ని వదిలివేయలేదు దేవుడు అంటున్నాడు. ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్న సమయంలో చూడండి 2:18, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభు వారు మనము శ్రమలు పడుతూ ఉన్న సమయంలో మనలో శ్రమలో ఏమి జరుగుతుందండి? శోధింపబడతాం. అనగా శ్రమ మనకు ఎక్కువయ్యే కొద్దీ మనము విత్తు
దాన్ని ఏమంటారు, విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ పోయినప్పుడు 4 సాయిల్స్ చూపిస్తాడు, 4 నేలలు చూపిస్తాడు. ఆ నేలలలో ఒక నేలలో పడంగానే పక్షులు ఎత్తుకుపోయినాయట, అసలు రానేలేదు. ఇంకొక నేలలో ఆ యొక్క వచ్చినాయి, కానీ దాంట్లో ఏమంటారు, షాలో, దానికి కింద రూట్ లేదు గనక, బలము లేదు గనక వెంటనే అయిపోయినాయంట. అక్కడ మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, లోకములో శ్రమలు వచ్చినప్పుడు ఆ ఫలించవలసినది ఎండిపోయిందట. అనగా శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది డస్సిపోయి క్రైస్తవత్వాన్ని వదిలేస్తారు, లేకపోతే క్రీస్తు నుంచి దూరము అయిపోతారు. అనగా క్రీస్తును నమ్ముకుంటే పాజిటివ్గా ఆశీర్వాదాలే రావాలి, కానీ శ్రమలేంటి అని ఇదైపోతారు. 3వ విత్తువారిని కనుక చూస్తే, ఆ యొక్క 3వ నేల వచ్చిన తర్వాత వారు కొంత ఫలించారు, కానీ ముళ్ళ తుప్పలు వారిని చుట్టుకొనేసాయంట. ఆ ముళ్ళ తుప్పలు ఏమంటున్నాడు, ఐహికమైన ఆలోచన, ఐహికమైన విచారము, ఐహికమైన వెనక లోకము వారిని ఇది చేసింది. కానీ 4వ నేలను కనుక చూస్తే అది లోతుగా వేరుపెట్టి ఆ తరువాత 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలము ఇచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి అక్కడ ఏం చూస్తున్నాము, వెన్ ట్రబుల్స్ అండ్ పెర్సిక్యూషన్స్ కమ్, ఆ 2వ నేల గురించి చెప్పేటప్పుడు వెన్ ట్రబుల్స్ అండ్ పెర్సిక్యూషన్స్ కమ్, వెన్ ట్రబుల్స్ అండ్ అఫ్లిక్షన్స్ కమ్, అనగా శ్రమలు వారికి ఎదురు అయినప్పుడు వారు డస్సిపోతారు, వారు పంట పండకుండా రాలిపోతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం శ్రమను అనుభవించే సమయంలో యేసు ప్రభువు వారు ఆయన కూడా అలాంటి శ్రమలు అనుభవించాడు కనుక మనం ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఆయన ఆదరణ కలిగజేస్తాడు, నడిపిస్తాడు. ఎందుకనండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. 16వ అధ్యాయం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్తున్నాను. కాబట్టి శ్రమ సత్యం, లోకములో మీకు శ్రమ వస్తుంది. ఈరోజు ఎవరైనా గనక నువ్వు క్రైస్తవుడివిగా నీకు శ్రమ ఉండదు, నీకు ఈ ఆశీర్వాదం ఉంటుంది, ఆ ఆశీర్వాదం ఉంటుందని చెప్తే అది వారిని సువార్త చెప్పి లోపలికి తీసుకురావడం వరకు ఉపయోగపడుతుంది. కానీ ఆ తరువాత వచ్చే శ్రమల యందు వారిని నిలబెట్టేది దేవుని యొక్క వాక్యము, సరియైన అవగాహన. అనగా క్రైస్తవత్వం అంటే నేరుగా టికెట్ తీసుకొని ఆ పక్క రోజు పరలోకానికి వెళ్ళేది కాదు. ఈ మధ్యలో ఒక జీవితం అనేది ఉన్నది, ఆ జీవితం జీవించాలి. ఆ జీవితంలో శ్రమలోనే వస్తాయి. ఆ వచ్చిన సమయంలో యేసు ప్రభువు వారు ఆ శ్రమలు అనుభవించాడు గనక మనకు సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు. పైపెచ్చు యేసు ప్రభువు వారు వాటిని జయించి ఉన్నాడు గనక నీకు శోధన శ్రమ వచ్చినప్పుడు నీవు భరించలేనంత శోధనలు కాకుండా అది నువ్వు దాని కింద కుదేలైపోకుండా నిన్ను ఎత్తి పడతాడు అని చెప్పి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో కనుక చూస్తే ఈ శ్రమలు మనకు ఎలా సహాయం చేస్తాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం అంతా కూడా ఆదరణ గురించి మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ములను ఆదరించి ఉన్నాడు. మనము ఒకటి అనుభవిస్తేనే చూడండి, మరి ఈ సమయంలో సోలెం గంభీరమైన సమయం కాబట్టి జోక్ చెప్పకూడదేమో, కానీ చెప్తాను ఒక మాట. ఒక వెర్రి వెంగళప్ప వెర్రి వెంగళప్ప కథలు ఉన్నాయి కదా, వెర్రి వెంగళప్ప కథలు ఉన్నాయి. ఒక వెర్రి వెంగళప్ప వెళ్తూ ఉన్నా అంట, అతనితో కూడా ఒక తెలివిగలవాడు వెళ్తూ ఉన్నాడు. తెలివిగలవాడు వెళ్తూ ఉంటే దారిలో ఒకరింట్లో ఒకరు చనిపోయారు. తన తల్లి చనిపోయింది. చనిపోతే ఓదారుస్తున్నాడు వెళ్ళి, అయ్యా నీ తల్లి చనిపోయింది, నీ తల్లి నా తల్లి వంటిది కాదా, నీ తల్లి నిన్నెలా ఆదరించినో అలా నన్ను ఆదరించినో అని అన్నాడు. ఎలా చెప్తున్నాడు?
ఇప్పుడు మనము వెళ్ళినప్పుడు ఆదరించేటప్పుడు ఏమంటాము? అయ్యా, నేను తల్లిని కోల్పోయాను, లేకపోతే నేను తండ్రిని కోల్పోయాను, ఆ సమయంలో దేవుడు నన్ను ఆదరించాడు, అలాగనే నీవు కూడా ఆదరింపబడాలా చెప్తున్నాడు. కాబట్టి నేను జోకులోకి వెళ్ళను. వెర్రి వెంగళప్ప కథలు తెలిసిన వాళ్ళకి నేను నెక్స్ట్ ఏం చెప్పబోతున్నానో అర్థమవుతుంది, దాని గురించి నేను వెళ్ళను. ఓకే, ఏదైతే నీవు అనుభవిస్తావో ఇంకొకరితో నువ్వు మాట్లాడగలవు. నేను నా తండ్రి కోల్పోయినప్పుడు దుఃఖం ఏంటో నాకు తెలిసినప్పుడు, ఇంకొకరి తండ్రిని కోల్పోయినప్పుడు, సన్నిహితుల్ని కోల్పోయినప్పుడు నేను వారిని ఆదరించగలను. నేను ఒక శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఆ శ్రమ పొందుతూ ఉన్న వారికి నేను ఆదరణ కలగచేయగలను కదా. కాబట్టి ఎవరైతే ఇంకొకరికి ఆదరణ ఎవరు కలగచేస్తారో అంటే, ఎవరైతే ఎక్కువ శ్రమలు పొందారో వారు ఇంకొకరిని ఆదరించగలరు. ఎవరికైతే శ్రమలు తక్కువ అనుభవిస్తారో వారు ఇంకొకరిని అన్నిసార్లు ఆదరించలేరు కదా. నేను ఒక డబ్బున్న ఇంటిలో పుట్టాను అనుకోండి, నాకు ఆకలి అంటే నా జీవితంలో ఎరగననుకోండి, ఆకలితో నొప్పి కడుపు లోపల మెలిపెట్టేటువంటి వాడిని నేను అర్థం చేసుకోగలనా? అర్థం చేసుకోలేను. ఎందుకని? నాకెప్పుడు అన్నము కొరకు నేను వేచి ఉండవలసిన అవసరమే లేనప్పుడు నేను ఇంకొకరిని అర్థం చేసుకోలేను కదా. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఎవరైతే దేవుని రాజ్యానికి యోగ్యులైన వారిని ఎంత భరించగలమో అంతే శ్రమలు, శోధనలు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇచ్చినప్పుడు ఆయన తప్పించే మార్గము ఇస్తూ, ఎవరయ్యా ఎక్కువ ఆదరించగలిగిన వారు అంటే, ఎవరు ఎక్కువ శ్రమలు పొందారో వాళ్ళు ఇంకొకరిని ఆ శ్రమలో ఆదరించగలరు. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు చూడండి, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచు ఉన్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. 7వ వచనం, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గురించి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. శ్రమలలో ఏం దొరుకుతుందండి? దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆదరింపబడినప్పుడు నీకేం కలుగుతుందండి? నిరీక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే నీవు శ్రమలలో ఆదరింపబడ్డావో ఇంకొకరికి ఆదరించగలవు. నువ్వెప్పుడైతే నిరీక్షణ పొందుకున్నావో వారిని నిరీక్షణలో పెంపొంది. ఆ నిరీక్షణ ఏంటండి? 8వ వచనం, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఎండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు ఈ సమయంలో ఎవరండి మనల్ని ఆదరించే దేవుడు? ఒకరు కుటుంబాన్ని కోల్పోతారు, వారి కుటుంబీకుల్ని, సన్నిహితుల్ని కోల్పోతారు. ఇప్పుడు ఎప్పుడు లేనిది మనము చిన్న సంఘమైన మనము బ్యాక్ టు బ్యాక్ పక్క రోజుల్లో మన విశ్వాసుల్లో 2 చనిపోవడం మనము చూసాం. ఇంకా మనము దాని నుంచి కోలుకోకముందనే ఓకే సరేలే వయసు అయిన ఆవిడేమో అని మనం కొంత ఆదరణ పొందే లోపల అంతవరకు మనతో ముందర రోజు నడుస్తూ ముందుకు వెళ్ళి ఏ స్థలంలో అయితే మనము నడుస్తూ ఇంకొకరిని పాతిపెట్టామో అదే స్థలంలో మనతో కూడా ఉండి మనము రాత్రి వెళ్ళి ఒళ్ళు నొప్పులతో పడుకొని సేద తీర్చుకునే సమయంలో ఉదయకాలం అయ్యేటప్పటికి ఆయన కూడా మరణించాడని మనకు వార్త వచ్చింది. ఎలా వారిని ఆదరిస్తాము? ఆదరించడం చాలా కష్టం కదా. కానీ ఎలాగో ఆదరిస్తున్నాడు చూడండి. ఎవరు ఆదరించగలరు? మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు కలిగి. మానవుని నుంచి వచ్చే ఆదరణ లిమిటెడ్, అనగా చాలా దానికి దాని ఏమంటారు అంచులు, దానికి ఒక అవధులు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం ఒక మనిషికి ఏం జరగగలదండి? ఇందాక మనం ఏం చూసాము? అవమానాలు, అపహసించడాలు, నిందలు, ఉమ్మివేయడాలు, ఆఖరికి కొట్టడాలు, ఆఖరికి ఏంటండి చంపబడ్డాలు. ఒక వ్యక్తి మహా అయితే ఏమవుతుందండి? అన్నిటికన్నా శ్రమ ఏంటి అంటే హింసింపబడి చంపడము కదా.
కాబట్టి అపొస్తలుడైన పౌలు వారు ఆయనతో కూడా నున్నవారు ఇట్లా హింసింపబడి మరణపు టంచుల వరకు వెళ్ళినప్పుడు వారు ధైర్యపడింది, వారు ఆదరణ పొందింది దేని ద్వారా అంటే, మా వలన మమ్మల్ని మేము రక్షించుకోను లేము, మమ్మల్ని మేము ఆదరించుకోను లేము. కానీ మా ఆదరణ దేంట్లోనున్నది? మాకు ఎంత శ్రమ వచ్చినది? మరణమగునంత శ్రమ వచ్చెను. కానీ ఆ మరణమగునంత శ్రమ యందు ఎలా ఆదరణ పొందామో, మా యందు ఆదరణ లేదని ఒక్క మృతులలో నుంచి లేచిన దేవుని ద్వారానే. అందుకని ఏ యొక్క జ్ఞాపకార్థ కూడికకు వెళ్ళినా, ఏ ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్ళినా, బరియల్ సర్వీస్కి వెళ్ళినా, వారి దుఃఖములో ఓదార్చేటువంటి సమయంలో మనకు మాటలు కరువు అవుతాయి. మనకొకటే ఒక ఆదరణే, యేసు ప్రభువు మరణించెను, పూడ్చిపెట్టబడెను, 3వ దినమున తిరిగి లేచెను. ఎవరైతే ఈ సత్యమును నమ్ముదురో వారు చనిపోయిన తరువాత వారు కూడా లేస్తారు. కాబట్టి ఈ పునరుద్ధాన నిరీక్షణ, ఆదరణ తప్పితే క్రైస్తవుని జీవితంలో ఏమీ కూడా లేదు. ఎందుకని? క్రైస్తవ విశ్వాసానికే పునాది ఏంటండి? ఆయన జననము కాదు, క్రిస్మస్ కాదు, ఆయన మరణము కాదు. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు జన్మించారు, ఎంతోమంది మహానుభావులు మరణించారు. కానీ యేసు ప్రభువు మాత్రమే మహానుభావుడు, మరణించడం మాత్రమే కాకుండా 3వ దినమున లేచాడు. కాబట్టి మన దానికి పునాది ఏంటి? ఆయన పునరుద్ధానము. కాబట్టి బర్త్డే ఆయన ఏ రోజు పుట్టాడో ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్. వీ మైట్ సెలబ్రేట్ ఆన్ వన్ డే. ఆన్ వాట్ డే హీ డైడ్, దట్ ఆల్సో వీ నీడ్ నాట్ థింక్ మచ్. ఎందుకంటే మాండే, థర్స్డే ఎప్పుడు, ఫ్రైడే ఎప్పుడు, వాళ్ళ పాస్ ఓవర్ని, పస్కాను కనుక ఆలోచిస్తే చాలా తేదీలు వస్తాయి మన దగ్గరికి. అతను 3 రాత్రులు 3 దినములు అంటున్నాడు. మరి మనం చూసేటట్టయితే శుక్రవారం రాత్రి మరణించాడు, సాయంకాలం పెట్టాము, శనివారం ఆదివారం పొద్దున వారు పునరుద్ధానుడైనట్టుగా చూస్తున్నాడు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు ఏం మాటిస్తున్నాడు? నేను ఏ విధంగా అయితే యోనా ఆ యొక్క భూగర్భములు, మత్స్యపు గర్భములు 3 దినములు 3 రాత్రులు ఉన్నాడు, అలాగా నేను 3 దినములు 3 రాత్రులు ఉంటానంటున్నాడు. కానీ ఆ లెక్క కనుక మనము చేసుకునేటువంటి పస్కా పండుగ, ఆ యొక్క గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని తీసుకుంటే ఇవేమి లెక్కలు తేలవు. మార్కు సువార్తలు ఒకలాగుంటుంది, మత్తయి సువార్తలు ఒకలాగుంటుంది, యోహాను సువార్తలు ఒకలాగుంటుంది. హై పాస్ ఓవర్ అంటాము, రకరకాలుగా దాన్ని హార్మోనైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అర్థమవుతుందండి? క్రిస్మస్ ఆయన 25వ తేదీ పుట్టాడా? ఎందుకని డిసెంబర్ 25? లూకా సువార్తలో కనుక మనం చూస్తే వారు ఆ గొర్రెల కాపర్లు చలిగాచుకుంటున్నారంట. కానీ ఏ డిసెంబర్ మాసం అయితే మనము ఈరోజు ఆయన పుట్టినరోజు అనుకుంటున్నామో అక్కడ వారికి చలి ఉండదు ఆ సమయంలో కదా. ఎప్పుడు ఈ డిసెంబర్ 25 అనేది ఏ రోజు నిశ్చయింపబడింది? 350 ఏళ్ళు అయిన తరువాత వేరే దేవతల పుట్టినరోజులు, వేరే దేవతలు చనిపోవుట, లేయుట అనేది వారు ఏ దేవతలకైతే పూజ చేస్తున్నారో దాన్ని లోపలికి తీసుకొని, మిత్ర అనే దేవతని తీసుకొని, రోమన్ కల్చర్లోంచి తీసుకొని డిసెంబర్ 25 పుట్టినరోజు అంటున్నాం. అర్థమవుతుందా నేను మాట్లాడే మాటలు? It is not important when he was born, but he has been born. ఆయన ఎప్పుడు చనిపోయాడు? దానికి ఇందాక నేను చెప్పినట్టుగా సువార్తల్లోనే చాలా తేడాల వలన ఇదమిద్దముగా ఏ స్కాలర్ కూడా దాన్ని నొక్కి బక్కాణించి మాట్లాడలేడు. అంత మాత్రాన నీ విశ్వాసానికి లోపము కలగలేదు. కానీ ఆయన ఏ దినమునైతే లేచాడో దాని వలన నీ యొక్క విశ్వాసానికి పునాది. అర్థమవుతుందండి? వెన్ హీ ఈజ్ బోర్న్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఆన్ వాట్ డే హీ డైడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యాజ్ లాంగ్ యాజ్ హీ రోజ్ ఫ్రమ్ ద డెత్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. అందుకని రోమా 24:25 ఏమంటున్నాడు? మన పాపముల నిమిత్తమై ఆయన మరణించెను, మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన తిరిగి లేచెను. కాబట్టి యేసు జనన మరణ పునరుద్ధానాల్లో యేసు జననము డేట్ మనకు రాంగ్ అయిన సమస్య లేదు, యేసు మరణము డేట్ మనకు రాంగ్ అయిన సమస్య లేదు. కానీ ఆయన లేచాడా లేదా అన్నదే ముఖ్యం. అందుకనే క్రిస్టియన్ ఫెయిత్లో ఎంతోమంది ఎన్నిటినో పడగొట్టడానికి ట్రై చేశారు, కానీ పునరుద్ధానము అనే దాన్ని పడగొట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నించారు. ఇప్పటి వరకు దాన్ని పడగొట్టలేకపోతున్నారు. ఎందుకంటే అదొక్కటే మన పునాది. ఆనాటి నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రధాన యాజకులు, ఆ యొక్క గాడ్స్ ఎవరు, ఆ కాపలా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయన చనిపోలేదని,
ఆయనను తూలిపోయాడని, ఆయన శిష్యులే వచ్చి ఆయనను ఎత్తుకుపోయారని రకరకాలుగా ఆ రోజు నుంచి చెప్తున్నా, ఈ రోజు వరకు మనల్ని నిలబెడుతున్నది, బ్రతికిస్తున్నది, ఒకనాడు మనల్ని తిరిగి బ్రతికించేది ఆయన పునరుత్థానమే. కాబట్టి ఏమంటున్నా అంటే అపోస్తలుడైన పౌలు, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండున్నట్లు మరణమగుదమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగియను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయనకి ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఆయన మమ్మల్ని తప్పించాడు, తప్పిస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో తప్పిస్తాడు. ఎలా? మీ ప్రార్థనల ద్వారా, ఈ నిరీక్షణ. కాబట్టి ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఆదరణ దయచేస్తున్నాడు, ఆయన నీకు నిరీక్షణ కలగచేస్తున్నాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదని మనం అర్థం చేసుకోవాలి. మరొక విషయం, ఈ శ్రమలు మనలో ఏం కలిగిస్తాయి? ఎవరికైనా ఇష్టం ఉంటుందండి శ్రమపడ్డం? ఎవరికైనా ఇష్టమా? ప్రభు నాకు రేపు పొద్దున్న కాగానే ఒక 10 శ్రమలు ఇవ్వయ్యా అని ఏమన్నా ప్రార్థన చేస్తామా? మన ప్రార్థన ఏంటి? అయ్యా మా శ్రమలు తీసేసి. ఎవరైనా రేపు నాకు 6 ప్యాక్ బాడీ కావాలా, మజిల్స్ కావాలా అంటాం. ఎలా వస్తుందండి 6 ప్యాక్? ఎలా వస్తుంది? మజిల్స్ ఎలా వస్తాయి? నువ్వు దానికి అగెన్స్ట్గా పోయి మామూలుగా చెయ్యి, మామూలుగా ఉంటే దానికి అగెన్స్ట్గా నువ్వు వెయిట్ని ఎత్తినప్పుడు నీకు ఇది వస్తుంది. అంటే నువ్వు స్ట్రెచ్ చేసినప్పుడు, శ్రమ పొందినప్పుడు నీకు వస్తుంది కదా. అందుకని ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో, శ్రమ ఓర్పును పెంపొందింపచేయును. శ్రమ ఒక సత్యం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయునని ఎరిగి శ్రమల యందునూ అతిశ్రయపడుదుము. శ్రమల యందు కృంగిపోవడం లేదు సరికదా, శ్రమల యందు అతిశయపడదు. అందరూ గమనించండి, మనం ఎప్పుడు కూడా విశ్వాసము యందు ఎదిగేది మన ఆనందమైన సమయంలో కాదు. విశ్వాసములో మనం ఎదిగేది మనం ఎప్పుడైతే సమస్యల గుండా వెళ్తామో, శ్రమల గుండా వెళ్తామో, ఆ యొక్క దీనిలో నుంచి కాల్చబడిన దీనిలాగా బయటకు వచ్చి ఎదుగుతాం. ఏం సార్, ముందరకన్నా మీరు విశ్వాసం పెరిగిందా లేదా? మరణపు టంచులు వరకు వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు కదా. శ్రమల గుండా వెళ్ళి మనము దాని నుంచి బయటికి వచ్చినప్పుడు మనలో ఓర్పు పెరుగుతుంది. అది పరీక్షకు దారితీస్తుంది, అది నిరీక్షణకు దారితీస్తుంది. కాబట్టి అది ఆశీర్వాదకరమని గుర్తు చేస్తున్నాడు. ఈ శ్రమల యందు నువ్వు అర్థం చేసుకోవలసినది, ఎప్పుడు కూడా దేవుడు నిన్ను వదిలివేయడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. శ్రమ ద్వారా ఆదరణ కలుగుతుంది అంటున్నాడు, శ్రమ ద్వారా నిరీక్షణ కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ శ్రమ నుండి విజయము కలుగుతుంది అంటున్నాడు. యేసు ప్రభు మనల్ని ఎప్పుడు కూడా కనీసం శ్రమ కూడా మనల్ని ఆయన ప్రేమ నుంచి ఎడబాయదు అంటున్నాడు. అందుకే కదా ఎడబాయని ప్రేమ. ఏం సార్, అందరికీ నచ్చేటువంటి పాట, మన హృదయాల్ని కదిలించేటువంటి పాట. ఎంత శ్రమ వచ్చినా నీకు సేవలో ఒక్కొక్కసారి విశ్వాసము సన్నగిల్లి సేవ వదిలివేసి వెళ్ళిపోవాలనే సమయంలో సైతము ఆయన నిబ్బరపరుస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన నిరీక్షణ కలగజేస్తాడు. ఎందుకనగా ఆయన నీకు విజయాన్ని కలగజేస్తున్నాడు కనుక. ఇది మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో అంటున్నాడు చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము, శ్రమయందు ఓర్పు గలవారై
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమ యందు ఓర్పు గలవారై పట్టుదల కలిగి ఉండుడి. శ్రమ వచ్చినప్పుడు ఇంకా మనము మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. శ్రమ రాగానే ఫస్ట్ కొంత అసహనం రావచ్చు, కానీ మనలో డెవలప్ కావాల్సింది ఏంటి? ఓర్పు. ఆ తర్వాత మోకాళ్ళ మీద ప్రార్థన, పట్టు వదలక ప్రార్థన చేయుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈనాడు మనం పొందే శ్రమలకి భవిష్యత్తులో మనం పొందుకునేటువంటి ఘనతకు ఏమున్నది డిఫరెన్స్? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ, మన జీవితకాలమే 70 ఏళ్ళు, దానిలో మన శ్రమల కాలం కొంతే. కాబట్టి ఆ శ్రమలు ఎలాంటివి అంటున్నాడు? చులకనైనవి, తేలికైనవి. క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా ఇందాకేం మాట్లాడుకున్నామండి? శ్రమల నుంచి ఆదరణ, శ్రమల నుంచి నిరీక్షణ, శ్రమల నుంచి విజయము. ఇప్పుడు శ్రమల నుంచి ఏమొస్తూ ఉన్నదండి? మహిమ. శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయచ్చు అన్నది. కాబట్టి ఒకానొకనాడు ఈ శ్రమలకంతా కూడా పినకల్, దీనికంతా కూడా దాన్ని ఏమంటారు? జెనిత్, అనగా శిఖరాగ్రం ఏంటి అంటే ఫస్ట్ ఆదరిస్తాడు, నిరీక్షణ కలుగజేస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఆ తర్వాత నిన్ను మహిమలోకి తీసుకెళ్తాడు. ఆ మహిమలో నీకు కిరీటము ఉంచబడుతుంది సదాకాలం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. నీ శ్రమను దరిద్రతను, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. శ్రమల్లో ఏముందన్నామండి? అవమానము, అపహాస్యము, నింద, దూషణ, ఉమ్ముట, కొట్టుట, హింసించబడుట, చనిపోవుట. 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఈ శ్రమ ఎప్పటి వరకు ఉంటుందండి? మనకు మరణించేంత వరకు క్రైస్తవుని జీవితంలో శ్రమలు తథ్యం. కానీ ఆ శ్రమలలో నీకేమేమి కలుగజేస్తాడు? ఆదరణ కలుగజేస్తాడు, పునరుద్ధానము ద్వారా నిరీక్షణ కలుగజేస్తాడు, విజయము కలిగజేస్తాడు, ఓర్పును డెవలప్ చేసి నీలో తాకత్తును పెంచుతాడు, ఆ తరువాత నేను మహిమలోకి తీసుకెళ్తాడు, ఆఖరిగా నీకు కిరీటము ఇవ్వబడుతుంది. ఇప్పుడు వెనక్కి వచ్చి చదవబడిన వాక్యాన్ని ఒక్కసారి చదువుతాను. మనం దేని కొరకు శ్రమలు పొందాలా? చెడు చేసి శ్రమ పొందాలనా? క్రీస్తు బిడ్డగా శ్రమ పొందాలనా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 23 మనం చదివాము. దాన్ని మరొకసారి చదివి ముగించుకుందాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము ఆగును. శ్రమ వచ్చినప్పుడు నీకేమొస్తుందండి? దుఃఖము కలుగుతుంది. దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? చెడ్డ పని చేసావు, లేకపోతే చెడులోకి దారి తీసావు, నువ్వు శ్రమ పొందితే ఏం ప్రయోజనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. యు ఆర్ కాల్డ్ ఫార్ ట్రబుల్స్, పెర్సిక్యూషన్స్, అఫ్లిక్షన్స్, శ్రమలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి, ఆయన మనకన్నా ముందుగా వెళ్ళాడు. ఆయనలాగా మనము కొట్టబడకపోవచ్చు, హింసింపబడకపోవచ్చు, చనిపోకపోవచ్చు. ఒకవేళ చనిపోయినది రక్షణార్థమైనది కాకపోవచ్చు, కానీ ఏ విధముగా జీవితకాలంలో శ్రమల గుండా వెళ్ళాలని ఆయన చూపిస్తూ వెళ్ళాడు.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమో కనబడలేదు. ఆయన దూషించబడియో బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మంచి పనికై శ్రమ పడాలి, కానీ చెడు పని చేసి శ్రమ పడకూడదు. ఆ మంచి పని చేసి నువ్వు శ్రమ పడుతూ ఉన్న సమయంలో నీకన్నా ముందు యేసు ప్రభువు వారు కూడా ఇలాగనే శ్రమ పొందారు అని, ఆయన నీకు మాదిరిగా ఉన్నాడని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనము ముందుకు పోవాలి. శ్రమ అప్పుడు నీకు దుఃఖం వస్తుంది, కానీ దాన్ని సహించే శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. ఆ తరువాత అడుగు జాడల్లో మనం గనక ముందుకు పోతూ ఉంటే దేవుని బిడ్డలముగా సరి అయిన సాక్ష్యము కలిగిన వారము మనం అవుతాం. కాబట్టి క్రైస్తవుని జీవితంలో శ్రమలు తథ్యము, కానీ ఆ శ్రమలు నీలో ఓర్పును పెంచుతుంది. ఆ శ్రమల యందు నీవు ఆదరణ పొందుకుంటావు. ఆ శ్రమల యందు నీకు నిరీక్షణ గుర్తు చేసుకో. ఆ శ్రమల యందు ఒకానొక దినము నీకు విజయమున్నదని గుర్తు చేసుకో. ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్న సమయంలో ఒకానొక నాడు నువ్వు మహిమకు చేర్చబడతావని గుర్తు చేసుకో. ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక నాడు నీకు కిరీటము ఎత్తిపెట్టబడి ఉందని గుర్తుపెట్టుకో. దాని కొరకు మనం ఈ శ్రమలను అనుభవిస్తూ వెళ్ళాలి. కాబట్టి శ్రమలు తథ్యము, కానీ శ్రమలకు ఒక మేలు ఉన్నది, అది నిత్య జీవము. ఆ నిత్య జీవము కొరకే మన ప్రాకులాట అంతా కూడా. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసిన తరువాత పెద్దలకు సమయాన్ని ఇస్తాను. ఏదైనా అనౌన్స్మెంట్స్ ఉంటే కనుక చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు కూడి ఉన్న సంఘాన్ని భద్రపరచుకుంటూ మరి శ్రమల గురించి ఈ దినమునైనా మేము ధ్యానించి ఉండగా, మరి ప్రభు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వారికి సంబంధించిన శ్రమలు ఉన్నాయి. ఎందుకనగా ప్రభు నీ సిలువ వేరు, మా సిలువ వేరు. మా సిలువలోనైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క సిలువ, ఒక్కొక్కరిది ఒక శ్రమ. కాబట్టి వారు ఏ శ్రమలో ఉన్నారో ఆ శ్రమ యందు నీవు వారిని బలపరచమని, వారి దుఃఖములోనైనా ఆదరించమని, వారిని తండ్రి యేసయ్య నిరీక్షణ కలిగిన వారుగా నాయన ముందుకు సాగగలిగినట్టుగా సహాయాన్ని దయచేయమని, ఒకనాడు వారు విజయము పొందుకుంటారు గనక ఆ ధైర్యంతో నాయన నీ అడుగు జాడల్లో నడుచుకుంటూ వారు ఒకనాడు నాయన నీ మహిమను నీవు కిరీటమును పొందుకోగలిగినట్లుగా నీవు ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో పెద్దలకి యోనా గారికి సమయాన్ని ఇస్తున్నాను. అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటే చేయవలసిందిగా కోరుకుంటున్నాను.